హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇంటర్ లేదా డిప్లొమా పాస్ అయిన అభ్యర్థులకి అటవీ శాఖలో ఖాళీగా ఉన్న పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి 1300కి పైగా వేకెన్సీస్తో భారీ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో దాదాపు మనకి 9 సంవత్సరాల తర్వాత ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో జాబ్స్కి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే మీకు 45,000 వరకు శాలరీ వస్తుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు, తెలంగాణ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్ ఏ విధంగా చేస్తారు, ఏజ్ లిమిట్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియోకి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. సో మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. తప్పనిసరిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. అలాగే మనకి క్లర్క్ ఉద్యోగాలకి సంబంధించి నిన్న ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో పెట్టాను. ఇంకా చూడని వారికి ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే ఆ యొక్క వీడియో కూడా చూసేసి ఆ జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వేస్, బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి మన యాప్లో అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం మీకు 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు కాంబో కోర్స్ పైన మాత్రం కేవలం 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. డెమో వీడియోస్ ఒకసారి వినండి. అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే సో మీరు ఏ విభాగంలో ఇంటర్మీడియట్ పాస్ అయినా లేదంటే మీరు ఏ విభాగంలో డిప్లొమా పాస్ అయినా వీడియోను మాత్రం మీరు అస్సలు కూడా వదులుకోవద్దు. మీకు అన్ని డీటెయిల్స్ని కవర్ చేస్తాను. సో మీరు పర్మనెంట్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కోసం చూసినట్లయితే ఇంతకంటే మంచి ఆపర్చునిటీ మీకు మళ్ళీ రాదనమాట. 9 years తర్వాత మనకి ఒక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి జాబ్స్ అవి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్లలో ఈ జాబ్స్కి మీకు సెలక్షన్ ప్రాసెస్లో కేవలం ఒకే ఒక రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. ఒక సింగిల్ ఎగ్జామ్ అనేది మీరు ఫస్ట్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఆబ్జెక్టివ్ టైప్లోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈసారి మనకి ఆన్లైన్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. సో మనకి రీసెంట్లీగా నిన్న కూడా ఈ యొక్క దీనికి సంబంధించి న్యూస్లో కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. సో టోటల్గా వచ్చేసి 200 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో 2 పేపర్స్ అయితే ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి జీకే, సో జనరల్ నాలెడ్జ్ నుంచి 100 క్వశ్చన్స్ అడుగుతారు. 90 minutes టైం ఇస్తారు, 100 మార్క్స్. అండ్ పేపర్ 2 వచ్చేసి జనరల్ మ్యాథమెటిక్స్. సో ఇందులో వచ్చేసి 100 క్వశ్చన్స్, 90 minutes టైమ్, 100 మార్క్స్ అనమాట. మీకు డీటెయిల్ సిలబస్ చూసినట్లయితే సో మీకు జీకే వచ్చేసి ఎస్ఎస్సి స్టాండర్డ్ లెవెల్లో అయితే మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. కరెంట్ అఫైర్స్ ఉంటుంది ఇందులో. అలాగే జనరల్ సైన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, తెలంగాణ అండ్ ఇండియాకి సంబంధించి, జాగ్రఫీ అండ్ ఎకానమీకి సంబంధించి, అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి సో ఇలాంటి టాపిక్స్ ఇక్కడ ఏవైతే ఇచ్చారో వీటికి రిలేటెడ్గానే మీకు జీకేలో క్వశ్చన్స్ అనేవి వస్తాయి, అంటే పేపర్ 1లో. సో నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2 అనమాట. సో పేపర్ 2లో వచ్చేసి మ్యాథమెటిక్స్. సో ఇందులో వచ్చేసి ఎస్ఎస్సి స్టాండర్డ్లోనే మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయి అనమాట. సో మీకు ఎటువంటి ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ నుంచి అయితే క్వశ్చన్స్ అయితే అడగరు. మీకు అర్థమెటిక్ ఉంటుంది అండ్ మీకు జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్ ఇలాంటి టాపిక్స్ నుంచి మీకు ఈ రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ అనేది చేస్తారు. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి తెలుగు లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ అనేది చేయబోతున్నారు. సో పేపర్ 1 ఏమో పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు కూడా ఎస్ఎస్సి స్టాండర్డ్ అని చెప్పేసి ఇచ్చారు. కానీ మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో అయితే దానికంటే ఇంకా పై స్థాయిలోనే మీరు ప్రిపేర్ అయితే ఎగ్జామ్ అనేది మీరు క్లియర్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అయితే ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు వచ్చేసి మనకి తెలంగాణ స్టేట్లో అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. మనకి దాదాపుగా 2017లో వచ్చింది. మనకి 9 years తర్వాత రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించి టోటల్గా వచ్చేసి 1393 వేకెన్సీస్ అయితే ఖాళీలు ఉన్నాయి. మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి ఏంటి అంటే ఏ విభాగంలో ఇంటర్మీడియట్ పాస్ అయినా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్, అంటే మీరు ఏ విభాగంలో డిప్లొమా పాస్ అయినా కూడా ఎలిజిబుల్. సో మీకు ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కూడా చెక్ చేస్తారంటే మనకి హైట్ అండ్ చెస్ట్ అనమాట. సో అబ్బాయిలు అయితే మినిమం హైట్ 163 centimeters ఉండాలి. అండ్ చెస్ట్ వచ్చేసి వితౌట్ ఎక్స్పాన్షన్ 84, ఎక్స్పాన్షన్ అయితే 5 centimeters అవ్వాలి. అమ్మాయిలు అయితే 150 centimeters హైట్ ఉండాలి. చెస్ట్ వచ్చేసి 79 centimeters, ఎక్స్పాన్షన్ అయితే 5 centimeters అయితే అవ్వాలి. ఒకవేళ మీరు ఎస్టీ వాళ్ళు అయితే మాత్రం మీకు హైట్ విషయంలో 5 centimeters రిలాక్సేషన్ అది ఇస్తారు అమ్మాయిలకి అండ్ అబ్బాయిలకి.
అండ్ దీని తర్వాత మీకు రిటర్న్ టెస్ట్ అనేది ఫస్ట్ కండక్ట్ చేస్తారు. రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత వాకింగ్ అనేది ఉంటుందన్నమాట. సో వాకింగ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ అబ్బాయిలు అయితే 25 కిలోమీటర్ డిస్టెన్స్ని 4 అవర్స్లో కంప్లీట్ చేయాలి. అమ్మాయిలు అయితే 16 కిలోమీటర్ డిస్టెన్స్ని 4 అవర్స్లో కంప్లీట్ చేయాలి. ఇది మనకి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో అయితే కండక్ట్ చేస్తారు. మెయిన్ మనకి ఫైనల్ సెలక్షన్ వచ్చేసి రిటర్న్ టెస్ట్ ఏదైతే మార్క్స్ వస్తే దాన్ని బేస్ చేసుకుని మీకు ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో మీకు కొంచెం బోనస్ మార్క్స్ అనేవి యాడ్ చేస్తారనమాట సెలక్షన్లో. ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 5 బోనస్ మార్క్స్ రిటర్న్ టెస్ట్కి కలుపుతారు. ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 3 బోనస్ మార్క్స్, ఏ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 1 బోనస్ మార్క్స్ అనేవి యాడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ జాబ్స్కి సంబంధించి మీకు ఏజీకి సంబంధించిన అప్డేట్ ఉంటే కూడా మీకు ఫర్దర్గా అయితే చెప్తాను. అండ్ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కూడా. సో మనకి ఈ జాబ్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి తెలంగాణలో. సో దాదాపు ప్రతి డిస్ట్రిక్ట్లో మీ సొంత జిల్లాలో మీ సొంత జిల్లాకి దగ్గరలో మీరు ఎగ్జామినేషన్స్కి అయితే అటెండ్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అయితే ఒక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి వేకెన్సీస్ని మనకి తెలంగాణలో అయితే వివిధ జిల్లాల వారికి అయితే రిక్రూట్మెంట్ అనేది మనకి కంప్లీట్ అయితే చేయబోతున్నారు. దీనికి సంబంధించి నిన్న అఫీషియల్గా ఈ యొక్క టీజీపీఎస్సీ చైర్మన్ అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ప్రకటించడం జరిగింది. సో మనకి ప్రజెంట్ ఏదైతే ఇప్పుడు ఈ యొక్క ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి 1393 వేకెన్సీస్ ఉన్నాయో సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసి మనకి జూన్ 2nd వీక్ అంటే నెక్స్ట్ వీకే మనకి రిలీజ్ అయితే చేయబోతున్నారు. ఈ రోజు అయితే మనకి ఈ యొక్క తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా మీకు ఈరోజు 3 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయబోతారు. అందులో మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అయితే లేదు, నెక్స్ట్ వీక్ అయితే రిలీజ్ అనేది చేస్తున్నారు. సో దీనికి సంబంధించి సింగిల్ ఎగ్జామ్ కాబట్టి మీకు 6 మంత్స్లోనే కంప్లీట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అంటే మనకి మోస్ట్లీ మీకు నవంబర్ అండ్ ఈ యొక్క ఇయర్ ఎండింగ్ కల్లా మీరు జాబ్లో చేరేటువంటి కూడా ఆపర్చునిటీ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ 35 శాఖల్లో మనకి 3800 పోస్టుల భర్తీకి సంబంధించి కూడా మనకి ఆల్రెడీ ఆర్థిక శాఖ అయితే అనుమతించింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మనకి ఓఎంఆర్ బేస్డ్లో కాకుండా ఎగ్జామినేషన్ అంతా కూడా మీకు రిటర్న్ టెస్ట్ అనేది సిబిటి విధానం అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ఆన్లైన్లోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ అనేది చేయబోతున్నారు. సో ఎవరైతే ఒక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్కి సంబంధించి జాబ్స్ గురించి చూస్తారో సో మనకి నెక్స్ట్ వీకే నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు కోర్స్ని అయితే లాంచ్ చేయబోతున్నాం కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు అందులో కోర్స్ అయితే మీకు అప్డేట్ అయితే చేయబోతున్నాము. సో ఇంకా మీకు ఇంకా తెలంగాణకి సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్లో అయితే అడగండి. మనకి ఏజ్ వచ్చేసి మాత్రం ప్రజెంట్ అయితే ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం అయితే 18 నుంచి 31 ఉంది. సో దీంతోపాటు క్యాస్ట్ వర్గా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అయితే దీనికి సంబంధించి మీకు ఏదైనా చేంజెస్ ఉన్నా సరే అండ్ మీకు సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి ఏదైనా చేంజెస్ ఉన్నా సరే మీకు నెక్స్ట్ వీడియో అయితే అప్డేట్ అనేది ఇస్తాను. ప్రజెంట్ వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అయితే ముందుగా మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందరూ ప్రిపేర్ అవుతారు. ముందుగానే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్టయితే సో డెఫినెట్గా మీరు ఈ యొక్క జాబ్ అనేది క్రాక్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో ఇంకా మీకు ఏదైనా చిన్న డౌట్ ఉన్నా నాకు కామెంట్లో అయితే అడగండి. తప్పనిసరిగా లైక్ చేసి వీడియోని తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ ఎవరైతే జాబ్స్ గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళకి డెఫినెట్గా అయితే షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.